పీలేరు నియోజకవర్గంలో ఈ నెల 27 నుంచి ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాలని ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. అన్నమయ్య జిల్లా కిలికిరి మండలం నలికిరిపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలని పిలుపునిచ్చారు. రోజుకి ప్రతి యూనిట్ పరిధిలో 30 ఏళ్లను సందర్శించి కరపత్రాలు పంపిణీ చేయడంతో పాటు వివరాలను మై టీడీపీ యాప్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఎలక్షన్ అప్పుడు మాట చెప్పినా ఏం చెప్పాం, మనం ఇప్పుడు ఏమేం చేసాం. పీలేరు కాన్స్టిట్యూన్సీకి సంబంధించి మనం చెప్పుకుంటే ఇప్పుడు అన్నదాత సుఖీభవ 38,000 మంది రైతులకు మనము అకౌంట్లో డబ్బు వేస్తున్నాం. దగ్గర ఫస్ట్ స్పెల్ 26 కోట్లు వేయటం జరిగింది. సెకండ్ స్పెల్ మిగిలింది కూడా 3 స్పెల్, అంతా చేరి 76 కోట్లు అన్నదాత సుఖీభవ ఒక పీలేరు కాన్స్టిట్యూన్సీలో మనము సంవత్సరానికి డబ్బు వేస్తూ ఉండేది. మనం గుర్తు పెట్టుకోవాలి. తర్వాత తల్లికి వందనం రేపుంది ప్రోగ్రాం. అందరూ మీరు దయచేసి ప్రతి స్కూల్లో మన లీడర్లు అందరూ పాల్గొనండి. ఆ రోజు వైసీపీ ప్రభుత్వంలో ఒక బిడ్డకి ఇచ్చినారు తప్ప, ఇప్పుడు 4 ఉన్నాయి, 5 మంది ఉన్నాయి, 6 మంది ఉన్నాయి, అందరికీ ఇప్పుడు తల్లికి వందనము ఇస్తున్నాం. ఈ ఇయర్ చేరిన వాళ్ళకు కూడా అకౌంట్లో నెక్స్ట్ వేయిపోతారు. ఇప్పుడు ఎవరైతే చేరారో స్కూళ్ళల్లో వాళ్ళకు కూడా వస్తుంది. తల్లికి వందనం పీలేరు కాన్స్టిట్యున్సీలో 31,000 మందికి ఇస్తున్నారు. 31,000 మందికి 37 కోట్లు సంవత్సరానికి అకౌంట్లో డబ్బు పడుతుంది. 37 కోట్ల రూపాయలు 31,000 మందికి అకౌంట్లో 13,000 రూపాయలు లెక్కన పడుతూ ఉండేది. రేపు నేను కూడా గుర్రంకొండలో